హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చూసారు కదా, ఈరోజు మనం చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ ఎస్పెషల్లీ రంజాన్లో ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఎంత పబ్లిక్ ఉన్నారో నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. ఈ శారీస్ చూసారా, జస్ట్ 1500 అంట. చాలా మంచి ఆఫర్స్ పెట్టారు, ఎందుకంటే రంజాన్ ఎలాగో అయిపోతుంది కదా. బట్ నాకు ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, రంజాన్ అయిపోయిన తర్వాత కూడా ఈ షాపింగ్ స్ట్రీట్స్ అనేవి అలానే ఉంటాయి కొన్ని డేస్ వరకు. గాజులు అయితే అద్దరిపోయినాయి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ ఐటమ్ చూసారా, ఏది కొన్నా 50 రూపీస్ అంట. ఇలాంటి చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఎనీ ఐటమ్ 20 రూపీస్, ఎనీ ఐటమ్ 50 రూపీస్. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అలాంటివి అయితే ఎనీ ఐటమ్ 10 రూపీస్. అన్ని చాలా తక్కువలో ఉన్నాయి. నేనైతే ఎక్కువగా నచ్చింది నాకైతే ఫుట్వేర్ అన్నమాట. ఎథనిక్ వేర్, శాండిల్స్, డైలీ వేర్, క్రాక్స్ చాలా రకాలు ఉన్నాయి. నేను వీలైతే లాస్ట్ లో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. చూడండి, ఇక్కడ స్లిప్పర్స్ ఉన్నాయి కదా, చాలా తక్కువ. లైక్ 150, 200, 250 లోపలే ఉన్నాయి. అంటే క్వాలిటీ గురించి అంటే నాకు తెలియదు అవి ఎన్ని రోజులు ఆగుతాయని. బట్ అంటే మనం ఒక 1 మంత్ అలా 2 మంత్స్ అయినా వాడొచ్చు కదా. జస్ట్ 150, 200, 250 లోపు ఉన్నాయి. చూడ్డానికి అయితే క్వాలిటీ బాగానే ఉంది, మరి వాడిన తర్వాత తెలుస్తుంది. చూసారు కదా, మనం ఇంకా చార్మినార్కి ఎంత దూరంలో ఉన్నామో. ఆల్రెడీ మేము ఒక 1 కిలోమీటర్ నుంచి నడుస్తూ వస్తున్నాం. అసలు ఈ లోపల దాకా ఇంకే వెహికల్ రావట్లేదు. చార్మినార్ ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉన్నాము. ఇవన్నీ చూస్తూ చూస్తూ వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. సో ఫైనల్లీ దీని బయట ఉన్నాం అనమాట. ఇది లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా ఒక 5 minutes పట్టేలాగా ఉంది. చూడండి, ఏదో 100 రూపాయ అంట. సో ఫైనల్లీ మనం చార్మినార్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. అంటే చార్మినార్కి దగ్గరలో, ఎందుకంటే మొత్తం చార్మినార్కి అటు సైడు ఫుల్ షాపింగ్, ఇంకా ఇటు సైడ్ కూడా ఫుల్ షాపింగ్. ఎంత గోల గోల్ ఉంది అసలు. లాస్ట్ లో అయితే మేము అంటే ఎంట్రన్స్ ఒక సైడ్ నుంచి వస్తాం కదా, వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళి చూస్తే ఇంకో వెహికల్ ఉందా, ఐ మీన్ ఇంకొక సైడ్ మేము వెళ్ళి వెతుకుతున్నాము. అక్కడ వెళ్ళి చూస్తే అసలు వెహికల్ లేదు. కాకపోతే మేము అపోజిట్ సైడ్ లో పార్క్ చేసాం. సో మళ్ళీ వెనక్కి వచ్చి అవన్నీ చూసుకొని వెళ్ళాము. అస్సలు చార్మినార్ ఎవ్వరు పట్టించుకోవట్లేదు, అందరూ షాపింగ్ వాళ్ళలో ఉన్నారు. మేము ఇక్కడ ఒక బన్ మస్కా తీసుకున్నాం. ఇక్కడ ఈ బేకరీ చాలా ఫేమస్ కదా, దాంట్లో వెళ్ళి ఒక బన్ మస్కా, ఇంకొక టీ తీసుకున్నాం. యాక్చువల్గా నైట్ కదా, బాగా వేడిగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఎందుకో కొంచెం మధ్యలో చలిగా అనిపించింది. అందుకని ఒక టీ వేసేసి బన్ మస్కా వేసేసి ఇంకా హాఫ్ ఆఫ్ ది షాపింగ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఈ షాప్స్లోకి అయితే ఇంకా అసలు ఎంటర్ అవ్వలేదు, అంత పబ్లిక్ ఉండే. జస్ట్ బయటనే చూసిన. ఇక్కడ ఈ టాప్స్ ఇవన్నీ పెట్టారు కదా, ఈ టాప్స్ అన్ని జస్ట్ 200 రూపీస్ అంట. చాలా ఉన్నాయి టాప్స్. నేను ఒక 2 తీసుకున్నాను ఇందులో నుంచి. ఇంకా రొటేట్ చేసిన కొద్ది ఇక్కడ నేను ఇటు సైడ్ నుంచి రొటేట్ చేస్తే అటు సైడ్ ఇంకెవరో వచ్చి వాళ్ళు అపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ చేశారు. బాబోయ్, అసలు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, పక్క తప్పిపోతారు వదిలేస్తే మాత్రం. ఇంకా చార్మినార్ ఆబ్వియస్లీ గాజులకు ఫేమస్ కదా. ఇంకా ఈ రంజాన్ స్పెషల్ వచ్చేసి అసలు ఎన్ని కలర్స్, ఎన్ని రకాల గాజులు ఉన్నాయంటే మీకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ దొరికేస్తాయి. ఇన్ కేస్ మీకు పెళ్లి కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ దగ్గరలో ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా చార్మినార్ విజిట్ చేసి తీసుకోండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రంజాన్ చార్మినార్ షాపింగ్ అనేది ఓన్లీ రంజాన్ అయిపోగానే వాళ్ళు తీయరంట. ఎందుకంటే నేను ఒక దగ్గర ఒక చిన్న నెక్లెస్ ప్రైజ్ అడిగితే, అంటే దాది తక్కువకి రాదా అని అడిగితే వాళ్ళు రంజాన్ అయిపోయాక వస్తుంది మేడం అని అన్నారు. సో నాకు అప్పుడు తెలిసింది రంజాన్ అయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకా చాలా స్టాక్ ఉంది. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద నెక్లెస్లు అన్నీ. అంటే నేనైతే ఇంత పెద్దవి పెట్టుకోను, బట్ పెట్టే వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి విత్ జుంకా సెట్. ఇక్కడ చూడండి, ఈ బోర్డులో నేను ఇందాక అన్నాను కదా, 20 రూపీస్ ఎనీ ఐటమ్, 10 రూపీస్ ఎనీ ఐటమ్ అనుకుంటున్నాను. ఇక్కడ ఇందులో ఏది కొన్నా 20 రూపీసే. తర్వాత ఇంకా 10 రూపీస్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న మనకు డైలీ వేర్కి కావాల్సిన క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి అయితే. ఇంకా ఈ గాజులు మమ్మీ వాళ్ళు, మనం ఇంకా ఏదైనా శారీస్ కట్టుకున్నప్పుడు వేసుకుంటాం కదా, మ్యాచింగ్ గాజులు ఆ టైంకి మనకు దొరకాలంటే అస్సలు దొరకవు. సో మీకు ఆల్రెడీ ఏదైనా శారీ కట్టుకునే ప్లానింగ్లో ఉంటే ఆ శారీకి కావాల్సిన గాజులు మీరు ముందే ఇక్కడ తీసేసుకుంటే బెటర్. ఇక్కడ ఈ చాక్లెట్స్ పెట్టారు, మంచి చాక్లెట్స్ అంట.
బట్ నాకు తెలిసినంత వరకు ఇదంతా ఎక్స్పైర్డ్ చాక్లెట్స్ మాత్రమే అలా వాళ్ళు పావు కిలో లెక్కన అర్ధ కిలో లెక్కన అమ్మేస్తారు. సో నా సజెషన్ అయితే అలాంటిది అస్సలు కొనకండి. ఇక్కడ జస్ట్ షాపింగ్ మాత్రమే చేసుకోండి. ఈ మొత్తం లైటింగ్ పెట్టేసారు, ఇల్లు అసలు షూట్ చేయడానికి వస్తలేదు అక్కడ. ఇక్కడైతే ఒక అంకుల్ మా షాప్ని ప్రమోట్ చేయండి మేడం అని అన్నారు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళేంత సిచ్యువేషన్ లేక మేము అలా ముందుకెళ్ళిపోయాం. ఇంకా ఇదన్నమాట షాప్. హాయ్ గైస్, సో చార్మినార్ షాపింగ్ వీడియో అంతా చూసేసారు కదా. నేనైతే ఎక్కువ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే అక్కడ. అడుగున అసలు అడుగు తీసి అడ్డుగేయడానికే మాకు 1 నిమిషం పట్టినంత పని అయింది. బట్ షాపింగ్ అయితే చేసాం. ఇంకా షాపింగ్ చేస్తే వీడియో తీయడం చాలా కష్టమైపోయింది. బట్ నా సజెషన్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ అవ్వండి. ఇంకా రంజాన్ అయిన తర్వాత కూడా ఇంకొక 1 వీక్ వరకు ఉండొచ్చు ఆ షాపింగ్. నేను వీడియోలో చెప్పాను కదా, ఒక షాపింగ్ అయిన అలా చెప్పాడని చెప్పి. సో నేను తీసుకున్నవన్నీ మీకు చూపించేస్తాను. సో నేను డ్రెస్సెస్లో అయితే ఈ 3 టాప్స్ తీసుకున్నాను, చాలా తక్కువ. ఇదైతే 150 రూపీసే పడింది. చాలా బాగుంది, వైట్ కలర్ టాప్ అన్నమాట. సో ఇది ఇలా వచ్చేసింది, చూడండి బాగుంది కదా. సో జస్ట్ 150 అనమాట. సేమ్ ఇది కూడా 150నే, రెండు కలిపి 150కి తీసుకున్నాను అనమాట. ఐ మీన్ ఇదొక 150 అదొక 150 అలా. చూసారు కదా, చాలా సింపుల్ టాప్స్ తీసుకున్నాను. నేను ఎక్కువ ఏం తీసుకోలేను, ఎందుకంటే నాకు దగ్గరలో ఒకేషన్స్ ఏం లేవు వేసుకోవాల్సినవి కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేదు. జస్ట్ డైలీ వేర్కి తీసుకున్నాను. సో ఇంకా ఇదైతే నాకు 250 రూపీస్ పడింది. చూసారు కదా, చాలా పెద్దగా ఉంది, అంటే ఒక మంచి 1 పీస్ సెట్ అనమాట. సో ఇది వర్తో కాదా ఇలాంటి అసలు నన్ను ఏం అడగండి, నాకైతే ఇట్స్ ఓకే. 150 ట్రెండ్స్లో అక్కడ అలా చూస్తేనైతే మనకి ఖచ్చితంగా 500, 600, 700 వరకు టాప్ తీసుకుంటాం కదా. సో ఇవి ఎక్కువ రోజులు వస్తాయని మాత్రం నేను గ్యారంటీగా చెప్పాను, ఖచ్చితంగా రావు, ఇంత తక్కువ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి. బట్ తీసుకున్నాను. బట్ ఈ బట్టల కన్నా ఎక్కువ నాకైతే వేరే థింగ్స్ బాగా నచ్చాయి. నాకు ఎక్కువ వర్త్ అనిపించింది అయితే ఈ బ్యాగ్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉంది, అంటే ఒక చిన్న ల్యాప్టాప్ పట్టేంత స్పేస్ ఉంది దీంట్లో. సో ఈ కలర్లో, లావెండర్ కలర్లో వచ్చింది. జస్ట్ 200 రూపీస్లో నాకు ఈ బ్యాగ్ దొరికేసింది. మంచి డీల్ అనిపించింది నాకైతే. అన్ని రకాల జిప్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్లో ఒక జిప్ ఉంది, అండ్ దీనికి ఒక 2 జిప్స్ ఇట్లా వచ్చినాయి. లోపల క్లాత్ అంతేం బాగాలేదు అనుకోండి, జస్ట్ నార్మల్ క్లాత్ ఇచ్చేసిండు, బట్ ఇట్స్ ఓకే. చూడండి ఇలాంటి క్లాత్ ఒకటి ఇచ్చిండు అనమాట. అండ్ ఇది చూడండి, ఈ జిప్ ఉంది కదా, దీని లోపల జిప్, అండ్ ఇది ఇచ్చాడు అనమాట. సో పర్లేదు, మనం బాగా చూసుకున్నన్ని రోజులు అయితే బాగానే ఉంటుంది అనిపించింది. ఇలా చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఈ బ్యాగ్ ఒక్కటి వర్త్ అనిపించింది వెళ్ళినందుకు. సో బ్యాగ్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ బ్యాగ్స్తో పాటు ఇంకొకటి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫుట్వేర్. మీరు ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోవాల్సిందే ఫుట్వేర్. ఎంత మంచి కలెక్షన్ ఉందంటే, ఎందుకంటే ఫుట్వేర్ కూడా మనం ఒక్కో డ్రెస్కి ఒక్కోటి వాడతాం కదా. సో ఒక్కటే కొనుక్కొని సంవత్సరం అంతా వాడని ఫుట్వేర్ ఉంటుంది కదా, డైలీ వాడేసుకొని ఉండడానికి. సో క్వాలిటీ గురించి అయితే నాకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికైతే వర్త్. ఈ క్రాక్స్ అనమాట. సో మీకు ప్రైస్ గెస్ట్ చేయాలనుకుంటే మీరు గెస్ట్ చేయొచ్చు. జస్ట్ 250 రూపీస్, చాలా బాగున్నాయి కదా. జస్ట్ 250. యాక్చువల్గా అయితే ఇది మేము లాస్ట్లో తీసుకున్నాం. సో మేము అంతా షాపింగ్ చూసి తీసుకున్నాం కాబట్టి ఇంకా మాకు కొంచెం నీరసం వచ్చేసి ఇంకా బేరాలు కూడా ఆడలేకపోయాం. మేము వెళ్ళగానే అతను 250 అన్నాడు, ఇంకా మేము 250కి తీసేసుకున్నాము. ఇన్ కేస్ మీకు బేరం ఆడే ఛాన్స్ ఉంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ బార్గెనింగ్ చేసి 200కి, మాక్సిమం 200 కన్నా తక్కువ అయితే ఇవ్వరు అనుకుంటున్నాను. సో 200 తీసుకోండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. సో వైట్ కలర్, అండ్ దీనిపైన ఇలా బటర్ఫ్లై క్రాక్స్ వచ్చినాయి. దేని మీదకైనా హ్యాపీగా వేసుకోవచ్చు. చూడడానికి అయితే క్వాలిటీ బాగానే ఉంది, ఎన్ని రోజులు వస్తుందో మనకైతే తెలీదు. సో ఫుట్వేర్ అయితే అస్సలు మిస్ అవ్వదు. ఎథనిక్ వేర్ ఉంది, డైలీ వేర్ ఉంది, శాండల్స్, హిల్స్, లెహెంగాస్ మీదకి కావాల్సినవి, శారీస్ మీదకి, ఇంకా కంఫర్టబుల్వి, ఫ్లాట్వి, చాలా రకాల ఫుట్వేర్ ఉంది. సో బాజులు తీసుకోండి. నేనైతే ఒకటే సెట్ తీసుకున్నాను, అది అసలు ఎక్కడ పెట్టానో కూడా గుర్తు రావట్లేదు.
మీరు ఇన్ కేస్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అలా వెళ్తారు కదా, సో దానికోసం ఇప్పటి నుంచి ఆల్రెడీ మీకు రెడీగా కావాలనుకుంటే మీరు అది తీసుకోండి. సో ఇంకొకటి నాకు బాగా కొంచెం క్యూట్గా అనిపించినవి ఏంటంటే ఈ కీ చైన్స్ అనమాట. ఇవి ఒకసారి ఏఎంబిలోనో నెక్సెస్లోనో గుర్తులేదు కానీ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫ్లోర్లో సెంటర్లో పెట్టుకుంటారు కదా, సో అక్కడ మేము ఈ కీ చైన్స్ అడిగితే తను 150కి ఒకటి ఆర్ సంథింగ్ అలా చెప్పాడు. సో మేము తీసుకోలేదు ఇంకెందుకు అని చెప్పి. బట్ ఇక్కడైతే చాలా తక్కువ, జస్ట్ 50-60 రూపీస్కి అమ్మేస్తున్నారు. ఇవి ఎగ్జాక్ట్గా 15-16 అని గుర్తులేదు కానీ చాలా తక్కువకి వచ్చేసాయి రెండు కలిపి. మేము రెండు తీసుకున్నాము. సో రెండు తీసుకున్నామని కొంచెం ఇక్కడ ఎక్స్ట్రాగానే బార్గెన్ చేసాం మేము, రెండు కావాలని చెప్పి. ఇంకోటి మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు, సో వర్త్ అనిపించింది. ఈ కీ చైన్ ఒకటి బ్యాట్మ్యాన్ది, ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ కిచెన్ అయితే నాకు బాగా నచ్చింది. సో రెండు కలిపి సమ్ 100 or 120 రూపీస్కి మాకు వచ్చేసింది. సో ఇవన్నమాట మేము చార్మినార్లో చేసిన షాపింగ్. యాక్చువల్గా మేము ఎక్కువ కొనాలి అని అనుకొని వెళ్ళలేదు, జస్ట్ చూద్దాం చార్మినార్ బజార్ ఎలా ఉంటుంది నైట్ టైంలో, రంజాన్ టైంలో ఎక్కువ ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ పబ్లిక్తో మాత్రం దూలు తీరిపోయింది. సో కిడ్స్ని బెటర్ నాట్ టు క్యారీ దెమ్ అంటే, ఎందుకంటే మీరు ఎత్తుకొని అక్కడ తిరిగి షాపింగ్ అయితే సరిగ్గా చేయలేరు. సో వెళ్ళండి, చూడండి, ప్రతిదీ చూడండి. మీకు ఇన్ కేస్ పెళ్ళి ఏదైనా ఫంక్షన్ కానీ అలాంటివి ఏమైనా దగ్గరలో ఉంటే మాత్రం మీకు మంచి ఛాన్స్, అన్ని రకాలే కొనేసుకోవచ్చు. చిన్న చిన్న థింగ్స్కి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు కదా, లైక్ యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో చాలా బాగుంది, వెళ్ళండి. అండ్ సో అదన్నమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మేము దీని తర్వాత రంజాన్ స్పెషల్ బ్యాచిలర్ బిర్యానీ వీడియో పెట్టబోతున్నాము. బికాస్ బ్యాచిలర్స్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ సామాన్లు అవి ఉండవు కదా, బట్ లిమిటెడ్ దాంతో మనకి టేస్టీగా ఉండేలాగా బిర్యానీ ఆ వీడియో పెట్టబోతున్నాము. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో, జస్ట్ రేపే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.